అందరికీ నమస్కారం. ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ముందుకు మంచి మంచి రాజకీయ అంశాలను తీసుకొస్తాను. వాటి గురించి నేను చెబుతాను. మీరు కామెంట్స్ కూడా చేయండి. ఈరోజు ముఖ్యంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల గురించి ఒక అంశం ఏంటంటే మరి ఈ మన యొక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈ యొక్క సంప్రదాయం అనేది దేశంలో అన్ని రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు ఈ పని. అని కొన్ని పార్టీల్లో రాజకీయ నాయకులు అంటే ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులతో పొసగ కావచ్చు, లేకుంటే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, లేదంటే వారి చుట్టూ ఉన్న అనుచరులు, లేదంటే సామాజిక సారీ ఏదైతే నియోజకవర్గాలు ఉంటాయో నియోజకవర్గాల ప్రజల కోరిక మేరకు కావచ్చు, కొన్ని సందర్భాల్లో పార్టీ మారుతూ ఉంటారు. వారి అధికార పార్టీలకు వెళ్ళడం లేదా ప్రధాన ప్రతిపక్ష పార్టీలోకి వెళ్తూ ఉంటారు. ఇట్లా వెళ్ళిన సందర్భాల్లో మనకు మళ్ళీ 2-3 నెలల తర్వాత వార్తలు వస్తూ ఉంటాయి. నేను ఈ పార్టీలోకి అనవసరంగా వచ్చాను, నాకు ఇక్కడ విలువ లేదు, నాకు ఇక్కడ పదవులు దక్కలేదు అని చెప్పేసి ఏదో అన్నీ మళ్ళీ ఆ పార్టీకి ఈ నాయకుడు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు లేదంటే వార్తలు మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మరి బీఆర్ఎస్లో ఒక కీలక నాయకుడుగా, ఆర్థిక శాఖ మంత్రిగా, ఆ తర్వాత ఉద్యమం అంతకుముందు కూడా ఉద్యమంలో మరి కీలకంగా వ్యవహరించిన ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ వదిలి బీజేపీకి రావడం జరిగింది. ఆయన ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. మరి ఏమైందో ఏమో కానీ ఈటెల రాజేందర్ మనస్సు నొచ్చుకున్నట్లుంది. ఆయన మరి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే కొన్ని సందర్భాల్లో మరి నాయకులు ఒక పార్టీ మారి ఇంకో పార్టీకి వస్తూ ఉంటారు. సీనియర్ నాయకులు వాళ్ళేం రాజకీయాలకు కొత్తగా కాదు, అంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు ఒక పార్టీకి మారుతారు. మారినప్పుడు ఆ పార్టీలో ఉన్న ఇతర నాయకులు వాళ్ళకు ఇవ్వాల్సిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వకుండా కాకుల్లా గద్దల్లా పొడుచుకు తింటున్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే బీజేపీలో ఉన్న ఎవరైతే నాయకులు అందరు ఎవరైతే ఉన్నారో కొత్తగా అంటే బీజేపీ పార్టీలోకి ఎవరైతే చేరికలు అంటే పార్టీలో చేరుతారో వారిని కలుపుకుపోయి వారికి రాజకీయ అవకాశాలు కావచ్చు, పదవులు కావచ్చు, వారిని ముఖ్యంగా కించపరచకుండా, అవమానపరచకుండా మసలుకోవాలని చెప్పేసి అయితే ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయి, మళ్ళీ ఇప్పుడు మనకు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి ఫిబ్రవరిలో. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. మరి ఈటెల రాజేందర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలో దుమారంగా మారింది. అసలు ఈటెల రాజేందర్ ఏమి ఆశించి ఆయన బీజేపీలో చేరాడు, మరి ఈటెల రాజేందర్ అనుకున్నది మరి బీజేపీలో పొందలేకపోయాడా, సంతృప్తిని పొందలేకపోతున్నాడా, మరి బీజేపీలో కొనసాగుతాడా, లేదంటే తిరిగి మళ్ళీ తన సొంత గూటి అయిన గులాబీ పార్టీకి చేరుతాడా అన్న వార్తలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వినపడతా ఉన్నాయి. ఇప్పుడు